పెసరపప్పు కట్టుచారు చేస్తున్నా. ముందుగా పెసరపప్పును కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని స్టవ్ పైన పెట్టి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత నూనె, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత టమాటాలు వేయాలి. టమాటాలు వేసి కొంచెం ఉడకనివ్వాలి. టమాటాలని తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. 2 గ్లాసులు పెసరపప్పు ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఆ విధంగా ఉడుకుతున్నప్పుడు పెసరపప్పు మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దాన్ని చూసుకొని మెత్తగా అయిందా లేదా చూసిన తర్వాత పోపుకు రెడీ చేసుకోవాలి. ఆ గిన్నెను పక్కన పెట్టుకొని పోపు గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పసుపు వేసుకొని పప్పులో నిదానంగా వేసుకోవాలి. వేడి నూనె కాబట్టి నిదానంగా వేసుకొని కలుపుకోవాలి. పప్పును కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఒక 5 నిమిషాలు మసలనివ్వాలి పప్పుని. అప్పుడు టేస్టీగా పప్పు రెడీ అయిపోతుంది. ఎండాకాలం కాబట్టి